హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణపతి ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జనార్దనః దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యే నమో నమః అంటూ దీపారాధన వెలిగించి సకల దేవతలకు నమస్కారం చేయండి. ఆచమనీయం. ముందుగా పంచపాత్ర ఉద్దరిని తీసుకొని మొదట ఉద్దరినితో కొన్ని నీళ్లు తీసుకొని కుడి చేతిలో వేసుకొని హస్తౌ ప్రక్షల్యామి అని నీటిని వదిలివేయాలి. మరికొన్ని నీటిని ఉద్దరినితో తీసుకొని ఆడవారు అయితే నమః అనుకోవాలి, మగవారు అయితే స్వాహ అనుకోవాలి. ఓం కేశవాయ నమః అని నీటిని తాగాలి. ఓం నారాయణాయ నమః అని నీరు తాగాలి. ఓం మాధవాయ నమః అంటూ నీరు తాగాలి. ఓం గోవిందాయ నమః నీటిని కిందకు వదిలివేయండి. ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుద్యాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోదక్షాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం అరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమో నమః. ఇప్పుడు కొన్ని అక్షింతలు పువ్వు తీసుకొని దీపానికి నమస్కారం చేసుకుంటూ ఓం లక్ష్మీనారాభ్యాయ నమః ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః ఓం శశిపురందరాభ్యాయ నమః ఓం అరుంధతి వశిష్టాభ్యాయ నమః ఓం సీతారామాభ్యాయ నమః సర్వభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. పువ్వులు అక్షంతలు దీపం దగ్గర పెట్టండి. భూతోచటన. ఓం ఉత్తిష్టంతు భూతపిచాచా ఏతే భూమిభారకః ఏతేషమావిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటూ అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని ఓం అని ప్రణవం చేసుకొని ఎడమ చేతి పక్కన నుంచి వెనక్కు వేయాలి. ప్రాణాయామం. ఇప్పుడు కుడి చేతి బొటన వేలు కుడి ముక్కు పైన, మధ్య వేలు ఉంగరం వేలు ఎడమ ముక్కు పైన ఉంచి 3 సార్లు గాలి పీల్చుకొని ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అమోపజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ప్రాణాయామం అయిపోయింది. సంకల్పం. కొద్దిగా అక్షంతలు పెట్టుకోండి చేతిలో. మమ ఉపత్త సమస్య దూతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాగజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ ప్రారార్ధే శ్వేతవర్హ కల్పే వైవసత్వ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్బాందే శ్రీశైలస్య. హైదరాబాద్ ప్రాంతీయులు వాయవ్య ప్రదేశే అని, తిరుపతి వాళ్ళు ఆగ్నేయ ప్రదేశే అని, ఇతర ప్రాంతాల వాళ్ళు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి. ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్య శ్రీ క్రోధీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రీజ భాద్రపద మాసే శుక్లపక్షే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణం ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథో శ్రీమాన్. మీ గోత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని అస్మాక్ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యార్థం మనోవాంఛ ఫల సిద్ధ్యార్థం సమస్త
దురితోపశాంత్యార్థం సమస్త మంగళా వ్యాప్యార్థం వర్షే వర్షే ప్రాయుక్ శ్రీవర సిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్యం వర్షే వర్షే ప్రాయుక్త శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతాపీత్యార్థం కల్పోక్త ప్రాకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడచోరోపచార పూజం కరిష్యే అంటూ అక్షింతలు నీళ్లు వదలాలి. అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహాగణాధిపతి పూజ్యం కరిష్యే తదంగ కలశారాధన కరిష్యే అని అక్షింతలు నీళ్లు వదలాలి. కలశానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. కలశంలో గంధం పువ్వులు అక్షింతలు వేయాలి. ఇప్పుడు కలశం మీద మీ కుడి చేతి వేని బోర్లించాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీప వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగై చ సహిత సర్వే కలశంబు సమాశ్రితః. ఇప్పుడు కుడి చేతిని తీసివేసి కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షాం ఆత్మానాం సంప్రోక్షాం దేవానాం సంప్రోక్షాం. తమలపాకుతో కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద తమ మీద కొద్దిగా చిలకరించుకోండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్తు అని అక్షంతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శిరస్థానం కురు అని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పసుపు గణపతి దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పసుపు గణపతి దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యయోపాద్యం సమర్పయామి అంటే ఉద్దరినితో స్వామివారికి కొన్ని నీరు చూపించేసి ప్లేట్లో వదిలివేయండి. అండ్ పాద్యయోపాద్యం సమర్పయామి అంటే స్వామివారికి కాళ్ళు కడుక్కోవడానికి కొన్ని నీరు ఇస్తున్నట్లు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ ఉద్దరంతో నీరు చూపించేసి ప్లేట్లో వదిలివేయండి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అంటే స్వామివారికి చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీరు చూపించేసి ప్లేట్లో వదిలివేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్థానం సమర్పయామి. స్నానానికి నీరు ఇస్తున్నట్లు ఉద్దరింతో నీరు చూపించేసి ప్లేట్లో వదిలివేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్థానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీరు చూపించేసి ప్లేట్లో వదిలివేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు మీరు తయారు చేసి పెట్టుకున్న పత్తితో తయారు చేసి పెట్టుకున్న వస్త్రాన్ని సమర్పించండి. లేకపోతే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. కొన్ని పసుపు గణపతి దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతానికి బదులు అక్షంతలు వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. పుష్పం పూజయామి. పుష్పాన్ని సమర్పించండి. ఇప్పుడు పూలు అక్షింతలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాలతో స్వామివారి పాదాల దగ్గర ఉంచండి.
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాదీపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాదక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం ఏరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. పసుపు గణపతికి పూలు అక్షంతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రయామి. ధూపం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పసుపు గణపతికి కొన్ని నీరు చూపించి ప్లేట్లో వదిలివేసేయండి. నైవేద్యం. ఇప్పుడు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఓం భూర్భువస్తు వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన్నః ప్రచోదయాత్ అంటూ నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. స్వామివారికి రెండు చేతులు పట్టుకొని ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ అని 5 సార్లు చూపించండి. దాని తర్వాత మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. ప్రసాదం మధ్యలో నీరు తాగడానికి నీటిని అందించినట్లు అని అర్థం. అంటే ఉద్దరింతో నీటిని చూపించి ఒక ప్లేట్లో వదిలివేయండి. హస్తౌ ప్రక్షల్యామి, పాదౌ ప్రక్షల్యామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారు చేతులు కాలు కడుక్కోవడానికి నీరు చూపిస్తున్నట్టు చూపించి నీళ్లు ప్లేట్లో వదిలివేసేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే తాంబూలం సమర్పించండి. లేకపోతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం. స్వామివారికి నీరాజనం చూపించేసేయండి. తర్వాత కళ్ళకద్దుకోండి మీరు కూడా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి అంటూ స్వామి పాదాల దగ్గర కొన్ని అక్షింతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రమాచద్యామి, చామర వీచయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రయామి, అశ్వనారోహయామి, గజనారోహయామి, శకటనారోహయామి, అందోలికానారోహయామి అని అక్షింతలు వేయాలి. సమస్త రాజోపచార, శక్తోపచార, భక్తోపచార పూజ్యం సమర్పయామి అని నీళ్లు అక్షంతలు పల్లెంలో వదిలివేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీత ప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్యం విఘ్నమాస్తితి భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్యం విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహానమి. పసుపు గణపతి అక్షంతలో శిరసను ధరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి ఉద్యాసయామి అని పసుపు గణపతిని తూర్పు వైపుకు జరపాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమయ పునరాగమన చ అని అక్షింతలు వేసి నమస్కారం చెయ్యాలి. ఇక్కడికి హరిద్రా గణపతి పూజ పూర్తయింది. పసుపు గణపతికి పూజ అయిన తరువాత మట్టి గణపతికి పూజ చెయ్యాలి. ముందుగా మీరు తీసుకొచ్చిన మట్టి గణపతికి గంధం కుంకుమ పెట్టి అలంకరించాలి. వరసిద్ధి వినాయక వ్రత ప్రారంభం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్తు అని మట్టి గణపతికి విగ్రహం దగ్గర అక్షింతలు వేయండి. షోడశోరోపచార పూజ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యేషు సర్వదా.
ధ్యానం ధ్యాయే గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆవాహనం అత్ర గచ్చ జగద్వంద్య సురారాజితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ఆవాహయామి. గణపతికి అక్షింతలు వేయండి. పాద్యం గణేశుడికి ఆసనం సమర్పించిన తరువాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కనుక్కోవడానికి ఆయనకు నీటిని సమర్పించండి. గజవక్రత నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదాననాం. ఆర్ఘ్యం మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించండి. గౌరీపుత్రం నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్ప అక్షతైర్యుతం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం గణేశుడికి దాహం తీర్చుకోవడానికి నీరు అందించండి. అనాథనాద సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత గృహానాచమనం దేవా తుభ్యం దత్తా మయా ప్రభో. ఆచమనీయం అనాథనాద సర్వజ్ఞం గీర్వాణగణ పూజిత గృహానాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ఆచమనీయం సమర్పయామి. ఉద్దరణతో నీటిని చూపించి పాత్రలో వదిలివేయాలి. స్థానం పంచామృతంతో నీటితో గణేశుడికి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు, లేదా ఉద్దరణితో పంచామృతాన్ని చూపించి పాత్రలోకి వదలాలి. పంచామృత స్థానం మంత్రాన్ని పఠిస్తూ స్వామికి పంచామృతం స్నానం చేయించాలి. అనగా స్వామికి ఉద్దరణితో పంచామృతాన్ని చూపించి పాత్రలో వదిలివేయాలి. స్థానం పంచామృతై దేవగృహానగణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత పంచామృత స్థానం సమర్పయామి. శుద్ధోదక స్థానం స్వామికి ఉద్దరణితో నీటిని చూపించి పాత్రలో వదలాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహుతైరమలై జలైః స్థానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. వస్త్రం రక్తవస్త్రం ద్వయం చారు దేవయోగం చ మంగళం శుభప్రద గృహానత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించండి. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోతరీయకం గృహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. అక్షింతలు సమర్పించండి. గంధం చందనాగారు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సూర్యశ్రేష్టం పీత్యార్థ ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరసిద్ధ వినాయక స్వామిన్యే నమః. గంధం సమర్పయామి. స్వామిపై గంధం చల్లండి. అక్షంతలు అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాం సండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్రం నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. అక్షతాం సమర్పయామి. అక్షంతలు సమర్పించండి. సుగంధించ పుష్పాని జాతికుందముఖాని చ ఏక విశ్రాంతి పాత్రాని సగృహాన నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. పుష్పాని పూజయామి. స్వామిని పూలతో అలంకరించండి.
అదంగ పూజ. పూలు అక్షింతలతో గణపతిని పూజించాలి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జానుని పూజయామి. ఓం కామారి సునవే నమః జంగే పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం ఏరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణానాదాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్రతాయ నమః వక్తం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. శ్రీ గణాధిపాయ నమః సర్వాంగయాని పూజయామి. 21 పత్ర పూజ. 21 పత్రాలతో స్వామిని పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వాపత్రం పూజయామి. ఓం గజానాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం అరసునవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః వటపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం ఏరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్తాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాకాయ నమః అశ్వతపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః ఆర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి. ఓం గజానాయ నమః. ఓం గణాదక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాదక్షాయ నమః. ఓం సురారాజ్ఞాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఏరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణ్యే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతే నమః. ఓం శ్రీపతే నమః. ఓం వాక్పతే నమః. ఓం శృంగారిణ్యే నమః. ఓం ఆశ్రితవత్సల్యాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణ్యే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతితాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్యే నమః. ఓం పుష్కరోషిప్తవారిణ్యే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామిన్యే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికారప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వప్యాసాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురవే నమః. ఓం అక్షుభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామిన్యే నమః. ఓం కపితవన ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణ్యే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారాయ నమః. ఓం జాయేసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభిష్టవరదాయినే నమః.
ఓం జ్యోతిష్యే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపకృత పరక్రమాయ నమః ఓం సత్యధర్మిణ్యే నమః ఓం సఖయే నమః ఓం సరసంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యంగాయ నమః ఓం మణికింకణి మేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతోతితాయ నమః ఓం విగతకారిణ్యే నమః ఓం విశ్వదృశ్యే నమః ఓం విశ్వరక్షకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మతవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అకృత్ చిదచిత్ ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. దూర్వాయుగ్మ పూజ. ఇప్పుడు గరికను తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచుతూ ఉండండి. ఓం గణాదీపాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం అకువాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఈశాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం ఇభవక్తాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి. ఇక్కడితో గరికను సమర్పించడం పూర్తయింది. ఇప్పుడు 2 అగరబత్తులు తీసుకొని దశాంగం గంగులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్సుభ్యం గృహనా వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః ధూపమాగ్రయామి. ధూపాన్ని స్వామివారికి చూపించండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహినాదోతితం మయా గృహనా మంగళాం దీపం ఈశాపుత్రం నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః దీపం దర్శయామి. స్వామికి దీపాన్ని చూపించండి. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టండి. మీరు తయారు చేసుకుని పెట్టుకున్న నైవేద్యాన్ని స్వామివారి ముందుంచండి. ఓం భూర్భువస్సువః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. నైవేద్యం పైన నీళ్లు చల్లి చేత్తో నైవేద్యాన్ని స్వామివారికి చూపించండి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వామి దగ్గర నీళ్లు చల్లండి. అస్సో ప్రక్షల్యామి పాదవ ప్రక్షల్యామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్దనంతో స్వామివారికి నీళ్లు చూపించి పాత్రలో నీళ్లు వదిలివేయండి. ఇప్పుడు తాంబూలాన్ని రెడీ చేసి పెట్టుకొని ఫూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. ఇప్పుడు లేచి నుంచొని ఈ మంత్రంతో హారతి ఇవ్వండి. ఘృతవర్తి సహస్రైచ కర్పూర శకలై సదా నీరాజనం మయా దత్తం గృహనా వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. స్వామివారికి కర్పూర నీరాజనం చూపించండి. హారతి పాత్రపై కొంచెం నీళ్లు వదిలి హారతిని కళ్ళకు అద్దుకోండి. ఇప్పుడు నిల్చొని పూలు అక్షంతలు తీసుకొని ఈ శ్లోకం చదవండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యేషు సర్వదా. అక్షంతలు పూలు స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. మళ్ళీ కొన్ని అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకొని ఆత్మ ప్రదర్శన నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతని చ తాని తాని ప్రణక్షతి ప్రదక్షిణం పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాదీపాం. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షంతలు స్వామివారి దగ్గర ఉంచండి. మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని
కొన్ని అక్షింతలు చేతిలో తీసుకోండి. కొంచెం నీటిని అక్షింతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోండి. మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అనాయ ధ్యాన వాహనాది షోడశోరోపచార పూజ్యాంచ అష్టోత్తర నామార్చన అవసర మహానివేదనాంచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షింతలను నీటిని పళ్ళెంలో వదలండి. పూజా అక్షింతలు శిరసును ధరించండి. దాని తర్వాత ఇప్పుడు వినాయక వ్రత కథ వినండి లేక చదవండి. వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యములు బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలని పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్య సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయటం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కారము, ఉత్తమము, ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు చేసుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేష ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధ అక్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ, నేరేడు మొదలైన ఫలమును రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్యం, గీత, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష భోజాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి. విప్రువులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వారికి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలలో అతి ఉత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి దేవముని గంధర్వాదులచే ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడనే గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరం అందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలోక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించారు. గజాసురపురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడే ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి
ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుక్కోవడానికి వచ్చింది. శివుణ్ణి అప్పగించమని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం తప్పదని అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక్య పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయక జననం. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్థానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకీ అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని తలని నరికివేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకొని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సుని ఆ బాలుడు మొండెనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తను పెద్దవాడు గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురులో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదులన్నిట్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు ముల్లోకముల్లోని నదులన్నిట్లో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం వలన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజానుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్న ఆధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతృష్టి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునికి ఇచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమం వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చెయ్యబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి ఆనక ఇబ్బంది పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు వినాయకుని అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్లు కూడా పిండవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆ ఆగ్రహంతో చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాప నిందనలు. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదర్శన చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి భార్యలను మోహించి శాప భయంతో అశక్తుడే క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషి భార్యల రూపం ధరించి పతిని సంతోషం పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాపానంతరం ఋషి భార్యలు చంద్రుణ్ణి చూసినందుకే వారికి ఈ నీలాప నింద కలిగింది.
ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషి భార్యల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మహేశ్వరుణ్ణి సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, తల్లి పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తన కుమారుడు మళ్లీ బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడించింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అప్పటి నుంచి బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు. హేమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు నారదుడు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంలో, స్వామి, సాయంకాలమైంది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఇక సెలవు అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుని చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు నాటి రాత్రి తను ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుతూ అనుకోకుండా పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. అయ్యో, నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు శత్రుజిత్ సూర్యుని వరంతో శామంతకమని సంపాదించి ద్వారక పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆమెని రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారువుల బంగారం ఇచ్చి మణిని ఎంత ఆప్తులైనా ఎవరికూ ఇవ్వరాదని సత్రజిత్ తిరస్కరించాడు. తరువాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసం కండ అని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. సత్రజిత్ తమ్ముని మృతి గురించి విని శమంతకమణిని ఇవ్వలేదని, కృష్ణుడే తన సోదరుని చంపి మణిని అపహరించాడని పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు చవితి నాడు పాలల్లో చంద్రబింబాన్ని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడే అడవికి పోయి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని వెళ్తూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి పరివారాన్ని అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ మణిని చూశాడు. దాన్ని తీసుకుని వెనక్కు వస్తుండగా ఒక యువతి ఏడవటం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు ఆవేశంగా వచ్చి కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. క్రమంగా జాంబవంతుడి బలం క్షీణించింది. తనని ఓడిస్తున్న వ్యక్తి రాముణ్ణి చంపిన శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. జాంబవంతుడు అంజలి ఘటించి, దేవా, నువ్వు నా శ్రీరామచంద్రుడివే. త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో వరం కోరుకోమనగా నా తెలివి తక్కువతనం వల్ల నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని తమరు సెలవించారు. అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. నా అపరాధాలు మన్నించు, నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. ఆ నింద బాపుకునేందుకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇమ్మని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రజిత్తుని రప్పించి పిన్నా పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు. శమంతకమణిని శత్రుజిత్తులకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రజిత్ అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయం ఆడాడు. దేవాదులు మునులు కృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాప నిందల బాపుకున్నారు, మా పరిస్థితి ఏంటి అని అడగగా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాస్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను విని అక్షింతలు తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందరని చెప్పారు. కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వినాయక చవితి వ్రతకథ సమాప్తం.